హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్క్రీన్ షాట్ ఎట్లా తీసుకోవాలో చూస్తున్నాం. పబ్లిక్ క్లాస్ స్క్రీన్ షాట్ దట్ మెయిన్ మెథడ్ MEIN కంట్రోల్ స్పేస్ వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ Chrome driver driver dot manage dot window dot maximize driver dot get string. ఫేస్బుక్ అనేది ఇస్తాం. ఫేస్బుక్ స్క్రీన్ షాట్ కావాలంటే ఫేస్బుక్ని తీసుకుంటాం. దాని తర్వాత స్క్రీన్ షాట్ కోడ్ రాస్తున్నా, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. టేక్ స్క్రీన్ షాట్. ఇప్పుడు చూద్దాం, ఓకేనా? టేక్స్ స్క్రీన్ షాట్ TS ఈక్వల్ టు bracket takes screenshot control space take screenshot driver driver. ఓకే, దాని తర్వాత ఫైల్ జాబ్ file src equal to ts dot get a screenshot output type file output control space తీసేసి dot type output type dot file. దాని తర్వాత ఫైల్ కంట్రోల్ స్పేస్ ఫైల్ డెస్టినేషన్, ఎక్కడికి పోవాలండి డెస్టినేషన్. ఓకే, డెస్టినేషన్ న్యూ ఫైల్ ఇక్కడ పాత్ తీసుకోవాలి. పాత్ ఏం తీసుకోవాలంటే ఇది కేర్ఫుల్గా ఉండాలి. మనం ఎక్కడైతే సేవ్ చేసుకుంటామో దాని పాత్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో మనం ఎక్కడ సేవ్ చేసుకుంటున్నాం, స్క్రీన్ షాట్ అనే ఫోల్డర్లో దీన్ని ప్రాపర్టీస్ తీసుకోవాలి. ప్రాపర్టీస్ ఇక్కడ స్టోరీ కావాలని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి Control-C పాత్ వచ్చింది చూడండి. Control-V, దాని తర్వాత .png ఓకే,
పాత్ తీసుకున్న తర్వాత పిఎన్జి అని తీసుకోవాలి. పిఎన్జి నిమిషం. ఎడిట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫేస్బుక్ పాత్ ఇలా వచ్చినాక ఫేస్బుక్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాం. డాట్ పాత్ తీసుకున్నాం కదా, డాట్ ఫేస్బుక్ డాట్ పిఎన్జి. తర్వాత ఇప్పుడు మనకేం కావాలి, ఒక లైన్లో పెట్టుకుందాం. ఓకే, ఫైల్ ఎస్ఆర్సి, ఫైల్ డెస్టినేషన్. ఇప్పుడు మనకు గెట్ డ్రైవర్ ఫేస్బుక్ ఓపెన్ అయ్యి దాంట్లో స్క్రీన్ షాట్ అవుట్పుట్ ఫైల్లో స్టోరేజ్, మనం ఏ పాత్ కావాలో ఆ పాత్లో స్టోరేజ్ కావాలని అనుకున్నాం. దాని తర్వాత ఫైల్ స్టార్ట్, ఫైల్ స్టార్ట్ కాపీ, కాపీ ఎస్ఆర్సి డెస్టినేషన్. ఇప్పుడు రెండు కలుస్తున్నాయి, ఎస్ఆర్సి అండ్ డెస్టినేషన్ రెండు కలిపిస్తుంది దీంతో. సో మనకు స్క్రీన్ షాట్ అనేది స్టోర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకు యాడ్ త్రోస్ ఉంటుంది, యాడ్ త్రో డిక్లేర్ చేసుకోవాలి. సో డిస్ట్రాన్ అండి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా, ఫేస్బుక్ ఓపెన్ అయింది కదా, మన స్క్రీన్ షాట్ పడిందో లేదో చూసుకోవాలి. ఓకేనా, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి విండోస్లోకి వెళ్ళి షో వ్యూలోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది, అక్కడ వద్దాలి. ఓకే, ఇప్పుడు సో మనకి ఎక్కడ స్క్రీన్ షాట్ పడిందో చూసుకోవాలి. ఓకే, సో ఓకే, ఇప్పుడు కాదు టెస్ట్ అయింది. ఫేస్బుక్ వచ్చింది చూసారా. సో స్క్రీన్ షాట్ ఇట్లా సేవ్ అయింది అంతే. దీని కోడ్ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇది దీంట్లో పాత్ తీసుకుని దీంట్లో సెట్ అయిపోయింది. సో స్క్రీన్ షాట్ కూడా ఒకసారి చూడండి. పబ్లిక్ క్లాస్ స్క్రీన్ షాట్ పబ్లిక్
వైట్ మెయిన్ మెథడ్ మీ అందరికి తెలిసిందే. వెబ్ డ్రైవర్ లాంచ్ చేస్తున్నాం. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ లాంచ్ అవుతుంది. డ్రైవర్ డాట్ మేనేజ్ అంటే మేనేజ్ విండో మ్యాక్సిమైజ్ కావాలని ఉంటాం. డ్రైవర్ డాట్ గెట్ ఫేస్బుక్ని తీసుకున్నాను. ఫేస్బుక్ని తీసుకొని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. టేక్ స్క్రీన్ షాట్స్ అని చెప్పి దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన టీఎస్ అని టేక్ స్క్రీన్ షాట్ డ్రైవర్ అని చేసి ఫైల్ ఎస్ఆర్సి అంటే ఒక ఫోల్డర్. ఎస్ఆర్సిలో టీఎస్ డాట్ గెట్ స్క్రీన్ షాట్ అస్ అవుట్పుట్ టైప్ ఫైల్లో కావాలని అనుకుంటున్నాను స్క్రీన్ షాటు. దాని తర్వాత డెస్టినేషన్. ఎస్ఆర్సి అంటే సోర్సు, డెస్టినేషన్ అంటే స్టార్ట్ అయింది ఎండ్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డెస్టినేషన్ అంటే మీరు వినే ఉంటారు మామూలుగా. ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో డెస్టినేషన్ గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, డెస్టినేషన్ అరైవ్ అని అంటారు. సో మనం చేరుకోవాల్సిన గమనం అనొచ్చు. ఇది మొదలు, ఇది చేరుకోవాల్సిన గమనం. న్యూ ఫైల్ తీసుకొని దీంట్లో మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలో దాని పాత్ అనేది ఇచ్చేయాలి. ఇచ్చినాక దాని తర్వాత ఫేస్బుక్ డాట్ పిఎన్జీ అని ఏదైనా వేసుకోవాలి. దాని తర్వాత ఫైల్లో స్టోర్ అవుతుంది కాబట్టి మనం పిఎన్జీ అని డెఫినెట్గా మెన్షన్ చేసుకోవాలి. దాని తర్వాత ఫైల్ డాట్ కాపీ స్టార్టింగ్ పాయింట్ ఎస్ఆర్సిసి అండ్ డెస్టినేషన్ అంటే రీచ్ అయ్యేది. ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ కావాలంటే ఫైల్ డాట్ కాపీ కొట్టి చేయాలి. ఇంతే స్క్రీన్ షాట్. సింపుల్. Hope you like this video. Please do subscribe our channel. Thank you.